ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి ప్రజలు, ఇశ్రాయేలు ప్రజలు 70 మందిని కానీ కొన్ని లక్షల మందిగా మార్చబడ్డారు. వాళ్ళు ఆశ్రయించబడతా వచ్చారు. ఇక్కడ నేను ఎన్నిసార్లు బైబిల్ చదివినా కానీ వాళ్ళకి విడుదల ఎప్పుడు వచ్చిందంట? ఉదయకాల సమయంలోనే ఖచ్చితంగా 3 గంటలుగా సముద్రం పాయలో ఉంది, 6 గంటలకు ఎక్కారంట వాళ్ళు. ఏ సముద్రం అయితే వాళ్ళకి హెల్ప్ చేసిందో అదే సముద్రం శత్రువులకి హాని చేసింది. ఇక్కడ మీరు గమనించాలి, లోకానికి వేరు, మీకు వేరు. లోకం వేరు, మీరు వేరు. లోకంలో ఉన్నవానికంటే మనలో ఉన్నవాడు గొప్పవాడు. మనం ఏం చేయాలి? ప్రత్యేకంగా ఉండాలి. ఇప్పుడు ఇంత అద్భుతమైనటువంటి సమయం ఇంకా చదువుకుంటూ వెళ్ళినట్లయితే ఆ శత్రువుల రథాలకి ఆ శీలలు ఊడేలా చేశాడంట దేవుడు. ఆ రథాలు ఆ శీలలు ఊడిపోతుంటే వాళ్ళు తోలలేకపోయారంట. అంటే నీ యొక్క శత్రువు బోల్ట్ లూజ్ చేసే సమయం అన్నట్టు ఉదయకాల సమయం. హల్లెలూయా. నీ సమస్యకు స్క్రూ లూజ్ చేసే సమయం అన్నమాట. నమ్ముతున్నారా? బ్రదర్, చాలా బలమైనటువంటి సమస్యలో నేను ఉన్నాను. ఆ బలమైన సమస్యకు బోల్ట్ ఊడే సమయం ఉదయం. కాబట్టి ఎవరైతే మొత్తుని మంచాన్ని జయిస్తారో దేనైనా చేస్తారు. మంచాన్ని మొత్తుని జయించిన వారు ఇంకా అక్కడే అర్థమైపోతుంది కదా, ఓడిపోయినట్టు. నువ్వు ఫస్ట్ వాటంతో లేచినట్లయితే ఎక్కడ? చూడండి, ఇక్కడ భలే ఉన్నది, చదువుదాం. నిర్గమకాండం 14వ అధ్యాయం 25వ వచనం. వారి రథచక్రములు ఊడిపడినట్లు చేయగా వారు బహు కష్టపడి తోలుచుండిరి. అప్పుడు ఐగుప్తీయులు ఇశ్రాయేలు ఎదుటి నుండి పారిపోదము రండి, యెహోవా వారి పక్షమున మనతో యుద్ధము చేయుచున్నాడని చెప్పుకొనిరి. హల్లెలూయా, హల్లెలూయా. అసలు ఈ విషయం ఇశ్రాయేలుకి తెలుసా? వాళ్ళకేం తెలీదు. నిజంగా నువ్వు దేవుడు చెప్పినట్టు నడిస్తే ఆయన నీ పక్షాన్ని యుద్ధంగా చేస్తాడు. హల్లెలూయా. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు, పచ్చికల చోట్ల నన్ను పరుని చేస్తాడు, శాంతికర జన్మదినాలను నడిపిస్తాడు. 23వ కీర్తనలో కదా. నడిపించినప్పుడు నడిస్తే శాంతికరంగా ఉంటావు, పడుకోమన్నప్పుడు పడుకుంటే హ్యాపీగా ఉంటావు. హల్లెలూయా, హల్లెలూయా. ఇది నిన్ను నడిపించే సమయం. ఇది నడవాలి. ఇది పడుకునే సమయం కాదు, ఇది ప్రభుత్వం నడిచే సమయం. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరైతే వేకునే లేచి వారి జీవితంలో ఆ రోజు ప్రారంభించబడక ముందు గంట సేపు సమయం దేవునితో గడిపాక బయటకు వస్తారో వాళ్ళకి మిగిలిన 23 గంటలు ఆశీర్వాదకరంగా ఉంటాయి, అద్భుతకరంగా ఉంటాయి, దీవెనకరంగా ఉంటాయి. హల్లెలూయా. వారు చేసేదంతా సఫలమవుతుంది. ఆమేన్. ఎప్పుడు సఫలమవుతుంది అంటండి? 1వ కీర్తన చదువుదాం మనం. వచ్చేసేయాలి, ఇంకా చదవటం ఏంటి? దుష్టులు ఆలోచన చెప్పున్నాడు, ఒక పాపల మార్గం నిలుక అపహాసులు కూర్చుని చోటుని కూర్చుండగా యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించొచ్చు. దేవారాత్రం ధ్యానించేవాడు ధన్యుడు. అతడు నీటి కాలవల యోరన నాటబడినది, ఆకువాడక తన కాలమందు చెట్టు ఫలమిచ్చు చెట్టు వలె నుండును. అతడు చేయనది అంతా సఫలమగును. ఆమేన్. ఏంటిది? నీటి కాలవల యోరా. యోరా ఏంటి? యోరా వారంటే ఏంటమ్మా? ఏంటది? ఒడ్డు పక్కన. మేము మన ఖమ్మం వెళ్తూ ఉన్నాం, కారులో వెళ్తున్నప్పుడు సడన్గా మేము చూస్తే ఒక పెద్ద చెరువు కనపడ్డది. చెరువులో చాలా చెట్లు ఉన్నాయి, కానీ అన్నీ ఏమైపోయి తెలుసా? చచ్చిపోయి 3 మాత్రమే మిగిలాయి. అప్పుడు బ్రదర్ అడిగాడు మాట నన్ను, బ్రదర్ నాకు ఒక డౌటు, చెట్లు చూస్తే నీటి మధ్యలో ఉన్నాయి, కానీ ఎండు మూళ్ళు అయిపోయినాయి. నీటిలో ఉన్న చెట్టు ఎలా ఉండాలి? సమృద్ధి నీరు కదా, చక్కగా ఎదగాలి, బాగుండాలి. కానీ అవి చూస్తే చచ్చిపోయి ఎండిపోయి మూళ్ళు అయిపోయి. ఎందుకని అంటారు? ఏమైంది? ఏంటమ్మా? తెగులు లేదు, జబ్బు లేదు, ఏమీ లేదు. మొక్కలకి ఏం కావాలి? నీళ్ళు లేకపోతే చచ్చిపోతాయి కదా. మరి నీటి మధ్యలో ఉన్నాయి, చెరువు మధ్యలో ఉన్నాయి, కానీ చచ్చిపోయినాయి. ఎందుకని అంటారు? ఏమైపోయాయంట? ఆ నీటి ఊట ఎక్కువైపోయి చచ్చిపోయాయి. ఇంతకైనాయి ఊపిరాడక. దేవుడు ఏం చెప్తున్నాడు? నీటి ఓరన మధ్యలో కాదు, నీటి మధ్యలో కాదు, ఓరన నాటబడాలి. అంటే దానికి నీటి మధ్యలో ఉంటే నీటి ఎద్దడి ఎక్కువైపోయి చచ్చిపోతాయి అన్నమాట. ఈరోజు చాలామంది ఎలా ఉండాలంటే జీవితంలో
ఆశీర్వాదాలు ఎక్కువైపోయి దేవునికి దూరం అయిపోతున్నారు. అంటే ఆధ్యాత్మికంగా చచ్చిపోయినట్లు లెక్కలు. మరి ఎలా ఉండాలి? దేవునికి దగ్గరగా ఉండాలి. నీకు ఎంత ఆశీర్వాదం వచ్చినా కూడాను దేవునికి అంటు కట్టబడి ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నిండిన కుండ తొనకదు. సగం నీటితో వచ్చిన కుండ ఎంత తొనుకుతుంటుంది, బెనుకుతుంటుంది. ఈరోజు చాలామందికి పూర్తిగా వాక్యం తెలిసినా పర్లేదు, తెలియకపోయినా పర్లేదు. కానీ ఏం చేస్తారు? తెలిసి తెలియనటువంటి విధానాలు ఉండి వాళ్ళు ఎప్పుడు ఇట్లా ఊగుతూ ఉంటారు అన్నమాట. స్టాండర్డ్ ఉండదు, స్థిరం ఉండదు. ఈరోజు ఇక్కడ ఉంటారు, రేపు అక్కడ ఉంటారు, ఎల్లుండి అక్కడ ఉంటారు. వాళ్ళ అడ్రస్ ఎక్కడంటే అడ్రస్ ఉంటుంది. ఇంకా ఎందుకు ఉంటుంది? రోజు తిరిగి వాళ్ళకి అడ్రస్ ఏముంటుంది? ఉండదు. కాబట్టి ఈ రోజున ప్రభు కార్యాభివృద్ధి యందు ఎప్పటికీ ఆసక్తులైండి, కదలని వారును స్థిరులనైండి, విశ్వాసం ఉందని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. కాబట్టి ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలు ప్రయాణమై వెళ్తున్నప్పుడు వాళ్ళు దేవునికి మొర పెడితే దేవుడు మొర ఆలకించి వాళ్ళకి ఎప్పుడు విడుదల ఇస్తున్నాడంట? ఉదయము మార్గాన్ని ఏర్పాటు చేశాడు. ఎవరైతే మంచాన్ని మొత్తిని జయించారో వాళ్ళ జీవితంలో సమస్యలకి ఏ విధమైనటువంటి ఆటంకం ఉండదన్నమాట. చక్కగా వచ్చి అవి చేసుకోవాల్సినవి చేసుకుని పోతాయి అన్నమాట. ఎందుకంటే వీళ్ళు నిద్రలో ఉన్నారు కదా. ఇప్పుడు మీరు గాఢ నిద్రలో ఉన్నప్పుడు దొంగోడు వచ్చాడంటే ఏం చేస్తాడు? ఆడు పని ఈజీ అయిపోతుంది. అలాగే ఎవరైతే వేకునే లేచి దేవుని సన్నిధిలో ప్రార్థించకుండా, దేవుని మనం మహింపరచకుండా వాళ్ళ జీవితాల్ని మంచం మీద గడుపుతూ ఉంటుంటారో సైతానుగాడి పని సులువైపోతుంది. సైతానుగాడు ఎందుకు వస్తాడో? వాడు దొంగ, దోచుకునేవాడు. దొంగ దోచుకోవడానికి, నాశనం చేయడానికి, హత్య చేయడానికి వస్తాడంట. కాబట్టి నీ జీవితంలో ఏదైనా నాశనం జరుగుతూ ఉందంటే నువ్వు నిద్రపోతున్న సమయంలో, నువ్వు ప్రార్థించకుండా ఉన్న సమయంలో, దేవునికి దూరంగా ఉన్న సమయంలో నీ జీవితంలో నష్టం జరుగుతుంది. కాబట్టి ఎవరి జీవితంలోనైతే పెను మార్పులు రావాలనుకుంటున్నారో వాళ్ళు ఖచ్చితంగా ఎర్లీ మార్నింగ్ లేవవలసిందే. ఆమెన్, ఆమెన్. అంటే మార్పు వచ్చాక మానితే సరిపోతుందా? నే మట్టిలో చేరే వరకు అంటారు. నిజమేనా? ఎక్కడ మరలాలన్నట్టు కనపడరు. అంత తీర్మానం చేసుకుంటారు అన్నమాట. అలా ఉండకూడదు మనం ఎప్పుడు కూడా. నువ్వు తీసుకున్న తీర్మానం ఎలా ఉండాలి తెలుసా? 100 అయినా 106 అయినా సరే, ఎవరేమైనా సరే, అది నీకు దేవునికి సంబంధించిన తీర్మానం. వాళ్ళు రాలేదంటే నేను రాలేదు. ఎవరు? వాళ్ళని బట్టి తీసుకున్న తీర్మానం కాదు. నీకు నువ్వుగా దేవుని మీద ఆధారపడి తీసుకున్న తీర్మానం. హల్లెలూయా. ఆ తీర్మానానికి ఎవరు అడ్డు ఉండకూడదు, ఆటంకం ఉండకూడదు. ఆమేన్. అనేక మంది సాక్ష్యాలు వింటున్నప్పటి చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది అనమాట. నాతోటి పెద్దగా వాళ్ళు ఎవరో పర్సనల్గా కలిసి వాళ్ళ సమస్యలని చెప్పి ప్రార్థన చేయించుకున్న వాళ్ళు కాదు. ఆల్ నైట్కి వస్తాం, వెళ్ళిపోవటం అంతే. ఎంత అద్భుతాలు జరుగుతున్నాయండి. కొంతమంది బ్రదర్ 10 సంవత్సరాలు ప్రార్థన చేస్తాం, మా ఆయన మారాలని, కానీ ఏ మార్పు సంభవించట్లేదు. ఎందుకనంటారు? ఇది పట్టుదల. అంటే ఆల్నైట్కి రప్పించాలి వాళ్ళని, ఆల్నైట్లో కూర్చోబెట్టాలి, దేవుని వాక్యం వినేలా చేయాలి. అలా చేసినప్పుడు వారి జీవితాల్లో ఎటువంటి అద్భుతాలు జరుగుతున్నాయి మీరు సాక్ష్యాలు వింటూ ఉన్నారు. అడగండి ఒకసారి, మీ పక్క వాళ్ళని ఎంతెంత దూరం నుంచి వస్తూ ఉన్నారు, ఎన్ని 100 కిలోమీటర్లు ప్రయాణం చేసి వస్తూ ఉన్నారు, ఎంత రిస్క్లో వస్తూ ఉన్నారో. రిస్క్ తీసుకున్నటువంటి వారు ఏ విధమైనటువంటి ఫలితాలని చూడలేరు. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు శత్రు నుంచి బయటపడాలంటే వీళ్ళు ఎక్కడికి వెళ్ళాలి? సముద్రంలోకి వెళ్ళాలి. ఎవరు? ఇజ్రాయేల్ ప్రజలు. శత్రు నుంచి బయటపడాలి, సేఫ్ ప్లేస్లోకి వెళ్ళాలంటే ఎక్కడికి వెళ్ళాలి? సముద్రంలోంచి వెళ్ళాలి. ఇప్పుడు సముద్రం బాగానే ఉంది, అబ్బా నీటి గోడలు ఇలాగ నిలబడ్డాయంట, చూస్తాక బాగున్నది. పొరపాటున కూలితే ఇప్పుడు ఆ నీరు ఇలా నిలబడ్డా, నీరు పొరపాటున ఇలా కూలితే అసలు అనుమానం ఎవరికొని వచ్చింది అలాగా? మరి ఏంటి? అది రిస్కే కదా. ఇప్పుడు వాళ్ళ ప్రయాణం ఏంటి? ఇక్కడే నీరు లేదు, పక్కనంతా నీరు, ఈ పక్కన చేపలు వెళ్తున్నాయి, టాటాయిస్ వెళ్తాయి, అన్నీ కనిపిస్తున్నాయి, కానీ ఇక్కడికి రావట్లేదు. ఇదంతా ఆరినట్టు ఉంది. వీళ్ళంతా నడుచుకుంటూ వెళ్తున్నారు. ఈ లోపల ఎవరికన్నా ఒక అనుమానం వచ్చి, ఈ బాబోయ్ పొరపాటున ఇది కూలిందంటే మన పరిస్థితి ఏంటి అని అనుకున్నాడు అనుకోండి, ముందుకెళ్తాడు ఎవడన్నాను? నడమన్నా నడిచేస్తున్నారు కానీ, వెళ్ళిపోతున్నారు కానీ, ఒకవేళ ఈ నీరు గీని కూలిందంటే, ఈ యొక్క సముద్రం గీని ఇట్లాగా మూసుకున్నదంటే మన పరిస్థితి ఏంటి అనే ఆలోచన ఎవరికి రాలేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. షద్రకు మేషకు అబేద్నెగోను ఎంతమంది అండి? ముగ్గురులో ఎవరు మాట్లాడారు అక్కడ?
ఆ? మాట్లాడేవాడన్నా ఎవరో మాట్లాడి ఉంటారు కదా. కానీ వాళ్ళ ముగ్గురులో కూడా నమస్కారం చేయకూడదు అనుకున్నారు. నిలబడ్డారు, బాగానే ఉంది. నిలబడ్డాక ఏమొచ్చింది ఆజ్ఞ, ముగ్గురు అగ్నిగుణంలో వేసేద్దారా అనుకున్నారు. మరి ముగ్గురు అగ్నిగుణంలో వేసేద్దారు అన్నప్పుడు ముగ్గురులో ఎవడొకడు ఏమనిపిస్తుంది, అయ్యి బాబు ఎందుకురా బాబు ఈ బాధ అంతా, ముక్కేద్దాంరా అని ఎవడన్నా ఉంటే పరిస్థితి ఎలా ఉండేది? అంటే వాళ్ళ యొక్క ముగ్గురు యొక్క మనస్సు ఎలా ఉందంట, ఒకటే మాట, ఒకటే బాట, ఒకటే. అందులో ఎవడన్నా ఒకటి చెప్పాడంటే మిగతా వాళ్ళంతా ఓకే, ఇంకా దానికి ఆపోజిషన్ అనేటువంటిది లేదు కదా. ముగ్గురు కలుపుకొని నేనేం తీసుకోవాలంటే అది మామూలు విషయం అంటారా? చెప్పండి ఒకసారి. అంటే వాళ్ళకి ఏమన్నది, ఏక మనసు, ఏకాత్మ, ఏ విధమైన సంచల స్వభావం లేదు కాబట్టే వాళ్ళు అద్భుతమైన ఫలితాన్ని చూడగలిగారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈ రోజున మనం ఎంతమంది కలిసి ఉంటాం, అందరూ చేయబట్టుకొని ప్రార్థించండి, 1 minute చాప్టర్ క్లోజ్ అయిపోతుంది అన్నమాట. ఇంకేం చేయాలి, మొక్కలు చూసుకుంటూ ఉంటాం కదా. అలా ఉండకూడదు. మనం ఎంత ఎక్కువగా దేవునితో గడిపితే అంత ఎక్కువ ఆశీర్వాదం చూడగలుగుతాం. ఆమేన్, హల్లెలూయా. చూడండి ఇక్కడ మనం చూసినట్లయితే ప్రియులరా, మన్నాను ఎప్పుడు కురిపించాడు దేవుడు? ఉదయం. అంటే మన్నా అంటే ఆహారం, అంటే నీ జీవితానికి ఆహారం దొరికేటువంటిది, నీ సమస్యకి పరిష్కారం దొరికేటువంటిది ఎప్పుడంట? మరి ఆ టైంలో పడుకుంటే ఎలాగా? నీ కడుపు నిండుతుందా? అప్పుడు కూడా పడుకున్నారు కొంతమంది, వెలుగొచ్చే గెలుదులకి ఏమీ లేదు అక్కడ. అర్థమైందా? మరి ఎప్పుడు వెళ్ళాలి? చీకటితోనే, చీకటి ఉండగానే. అమ్మా, గుణవతి అనే స్త్రీకి ఉండే మొట్టమొదటి లక్షణం ఏంటి? ఆమె చీకటితోనే లేస్తుందంట. మరి ఎంతమంది గుణవతులు ఉన్నారో మీరు ఒక్కసారి మీరు ఆలోచన చేసుకుని, పరిశీలన చేసుకొని, ఒకవేళ ఇంతవరకు గుణవతులు కాకపోయినా ప్రాబ్లం ఏం లేదు, కానీ ఇప్పుడు మళ్ళీ ఛాన్స్ ఇస్తున్నాడు దేవుడు. ఎక్కడి నుంచి అయినా మీరు చీకటితోటే లేచి చక్కగా దేవుని సందులో గడిపి, అంతేగాని చీకటితోటి లేకమన్నారని చెప్పి చీకటితోటే లేచి చీపురెట్టుకోకుండా, చీకటితోటి లేచి చీపురెట్టుకుంటే ఉపయోగం లేదు, మళ్ళీ దరిద్రమే. మరేం చేయాలంట? లేచిన వెంటనే మొట్టమొదటి స్థానం, మొదట నా రాజ్యాన్ని నీతిని వెతకమంటున్నాడు. కాబట్టి దేవుడు ఎవరైతే లేచిన వెంటనే దేవుని యొక్క రాజ్యాన్ని నీతిని వెతుకుతారో అప్పుడు వాళ్ళకి అవన్నీ కూడా సమృద్ధిగా అనుగ్రహించబడతాయంట. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. తర్వాత దావీదు గోలియతు యుద్ధం అందరికి తెలుసు కదా. ఎప్పుడు జరిగింది ఏంటి? యుద్ధం ఎప్పుడైనా సరే ఉదయమే చేయాలి. అర్థమవుతుందా? యుద్ధం ఎప్పుడైనా సరే ఉదయమే చేయాలన్నమాట. కాబట్టి ఇక్కడ మీరు గమనించినట్లయితే దావీదు గోలియాతు యుద్ధం ఉదయమే జరిగింది. అంటే నీకు నీ శత్రువుకి యుద్ధం జరిగే సమయం కూడా అదే, నీకు విజయం వచ్చే సమయం కూడా అదే. అంటే నువ్వు యుద్ధం చేయవలసిన సమయంలో పడుకున్నట్లయితే పరిస్థితి ఎలాగుంటుంది? దావీదు గారు మనకు గుర్తు రావాలి. అప్పుడు యుద్ధం చేసే సమయంలో అందరూ యుద్ధం చేస్తున్న ఆయన పడుకున్నాడంట. లేచేసరికి ఏమైంది? కాసు కూర్చుంటాడు సైతాన్గాడు. కళ్ళు తెరిదులకే వెంటనే కాసు కూర్చుంటాడు అనమాట. దొరికేస్తాను ఈజీగాను. ప్రార్థించే సమయంలో పడుకుంటే సైతాన్గాడికి ఈజీగా మీరు ఆహారం అయిపోతారు. అర్థమవుతుందా? లేదు బ్రదర్, మరి దావీదుని దేవుడు క్షమించాడు. ఎప్పుడు క్షమించాడు? ఎప్పుడు క్షమించాడండి? దావీదుని దేవుడు ఎప్పుడు క్షమించాడు? చెప్పండి. ఏం చేస్తే క్షమించాడు? అదే పశ్చాత్తాపడ్డాడులేండి. సారీ బ్రో అంటే క్షమించాడా? ఏం చేశాడు? ఆల్ నైట్ ప్రేయర్ చేశాడు. హల్లెలూయా. చూడండి, ప్రార్థించలేదు రాత్రి గడిపినని ఉంటుంది అక్కడ. రాత్రి అంతా ప్రార్థించినని ఉంటుంది. ఆ బిడ్డ బ్రతకాలని చెప్పేసేసి రాత్రి అంతా ప్రార్థన చేశాడు. కానీ బ్రతికాడా? బ్రతకలేదు. అంటే దేవుడు ప్రార్థన ఆలకించాడా? ఆలకించలేదా? ఆలకించాడా? మరి బిడ్డ సంగతి ఏంటి? మరి ప్రార్థన ఆలకించలేదని మీరు అంటున్నారు. ఆలకించాడా? మరి ఆలకించే బిడ్డ ఏమైపోయాడు? ఆలకించకపోతే ప్రార్థన ఏమైపోయింది? నేను ఆల్రెడీ చెప్పాను. నేను అందుకని అన్ని మెసేజ్లు వినాలి మీరు. ఒక్కొక్క మెసేజ్లో దేవుడు ఒక్కొక్క విషయాన్ని బయలుపరుస్తుంటుంటాడు. దావీదు చేసిన ప్రార్థన
దేవుడు విన్నాడా? వినలేదా? మీరు ఆడోళ్ళేనా? ఆడోళ్ళేనా? గట్టిగా అంటే మరి మొగోళ్ళని ఎత్తారు మీరు. అదే ఉంది. ఇప్పుడు దేవుడు ప్రతి ప్రార్థన ఆలకిస్తాడు. హల్లెలూయా. పాపి ప్రార్థన కూడా దేవుడు ఆలకిస్తాడు. ఆమేన్. మరి దావీదు ప్రార్థన దేవుడు ఆలకిస్తే బిడ్డ ఏమయ్యాడు? అదేండి, ప్రార్థన ఆలకిస్తే దేవుడు మనుషులు చంపేస్తాడా? పాపం వల్ల వచ్చే జీతం మరణం. పాపిని ప్రేమిస్తాడు కానీ దేవుడు పాపాన్ని ప్రేమించడు. అర్థమైందా? మరి దావీదు చేసిన ప్రార్థన దేవుడు ఆలకిస్తే బిడ్డ చనిపోయినటువంటి పరిస్థితి ఏంటి? మరి ప్రార్థనకు ప్రతిఫలం లేదా? ప్రార్థనకు ప్రతిఫలం ఉంది. ఎక్కడైతే లాసిపోయాడో, ఏ బెత్షెబా కుమారుడైతే చనిపోయాడో అదే బెత్షెబాకు దేవుడు ఏమిచ్చాడంట? సొలొమోన్ని ఇచ్చాడు. హల్లెలూయా. దావీదు చేసిన ప్రార్థనకు ఫలితం ఏంటంటే చనిపోయిన బిడ్డ కాదు, సొలొమోను. హల్లెలూయా. అదే మనం ఎప్పుడు నెగిటివే చూస్తాం అనమాట. చచ్చిపోయిన బాడీలు, చచ్చిపోతున్నట్టు బాడీలు. నాకు భలే చెప్తారు ఫోన్ చేసి, బ్రదర్ నాకు దర్శనం వచ్చింది. ఏంటంట? నన్ను సమాధిలో పెట్టేస్తున్నాను. నువ్వు బతికే ఉన్నావు కదమ్మా, అలా దర్శనం వచ్చింది. నువ్వు దేని చూస్తావో దాన్ని అనుభవిస్తావు. కాబట్టి ఏం చేయాలి? వెంటనే మాకు ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ ఐ క్యాన్సిల్ ఇట్, ఇది నాకు సంబంధించింది కాదు అని నువ్వు వంట మానేసి మళ్ళీ ఏం చేస్తున్నావు? ఊరందరికి చెప్తావు. నువ్వు ఈ లోపల అది ఏమొస్తుంది? అమ్మయ్య దొరికిన ఛాన్స్ నాకు అని చెప్పి వచ్చి నీ మీద దాడి చేసి నేను సమాధిలో పెడతా పట్టుకెళ్ళి. అయిపోయింది. ఈ వార్త నువ్వే స్ప్రెడ్ చేసుకున్నావు, అందరికి తెలిసింది కాబట్టి అందరూ తెలుగు నువ్వు సమాధిలో ఉంటావు. వాస్తవం చెప్తున్నాను నేను. కాబట్టి ఏదైనా నెగిటివ్ వచ్చినప్పుడు ఏం చేయాలి? వెంటనే క్యాన్సిల్ ఇట్ కదా. పొరపాటుని అమెజాన్లో ఆర్డర్ చేస్తారు. అయ్యి బాబు ఈ చీర కాదు, నేను కలర్ మారిపోయిందని ఏం చేస్తారు? డబ్బులు కడతారా? క్యాన్సిల్, ఆర్డర్ క్యాన్సిల్. అలాంటివి తెలుసు, అసలైన విషయం తెలియట్లేదు మాట. ఎందుకని మీ మీద పనిచేస్తున్న ప్రతి శాపము, ప్రతి రోగము, ప్రతి నింద యేసు నామములో క్యాన్సిల్ అని మీరు కొట్టాలన్నమాట. యేసు రక్తం చేత ఎప్పుడైతే క్యాన్సిల్ చేస్తారో అది క్యాన్సిల్. హల్లెలూయా. చేస్తున్నారా? ఒక ఆర్టిస్ట్ ఉన్నాడంట. ఆయన ఏం చేస్తున్నాడంటే ఒక పెద్ద ఎట్లాంటి బోర్డు పెట్టుకుని డయాగ్రామ్ గీస్తూ ఉన్నాడంట. గీస్తా ఉన్నప్పుడు సడన్గా సైతాన్ గడు వచ్చాడంట. హలో, నువ్వేమన్నా గొప్ప పరిశుద్ధుడు అనుకున్నావా? నువ్వు గొప్పడు అనుకుంటున్నావా? ఎదిగో చూడు నీ యొక్క తప్పిదాల లిస్టు, నీ పాపాల లిస్టు అని చెప్పి, మనకు షాపింగ్ మాల్కి వెళ్తే వస్తుంది కదా మీరు చేసినటువంటి బట్టలు కొన్నదానికి ఎంత పొడుగు సీటు, అలాగే ఇంత లిస్ట్ ఎట్టుకొచ్చాడంట. ఎవరు? సైతాన్ గడు. పట్టుకొని వస్తే చూపిస్తే నిజంగా అన్నీ చేసినాయి, ఆయన తప్పు చేసినాయి, అవన్నీ పాపాలే. ఎంత లిస్ట్ ఎట్టుకొస్తే వాడు చూపిస్తూ ఉన్నాడంట. ఇదిగో చూడు చదువుకో అన్నప్పుడు ఆయన ఆ లిస్ట్ చదువుతారు అనుకున్నప్పుడు చేతిలో బ్రష్ ఉందంట. ఆ బ్రష్ ఉన్నప్పుడు ఏం చేశాడంటే అడ్డుకోకుండా ఆ బ్రష్కి ఆ చెయ్యి తగిలి ఆ చెయ్యి ఆ బ్రష్ ఉన్నటువంటి ఆ కలర్ డబ్బాలో పడటం వల్ల ఆ బ్రష్ పడిపోయింది. అదే ఆ కలర్ డబ్బా అంతా పడిపోయిందంట. పడిపోయి ఆ రెడ్ కలర్ అంతా కూడా ఈ యొక్క పేపర్ మించి మొత్తం కిందకి పడిపోయిందంట. అప్పుడు ఈయన పేపర్ ఇలా లేపి చూస్తే ఏం కనపడుతుందంట? యేసు రక్తం తప్ప, అదే ఆ రెడ్ కలర్ తప్ప ఆ పేపర్లో ఏమీ కనిపించలేదంట. హల్లెలూయా. అర్థమైందా? అప్పుడు చూపించాడంట. హలో రా చూడు, ఏమైనా కనపడుతుందా? ఎస్, నువ్వు చెప్పిన పాపాలన్నీ నేను చేశాను, కరెక్టే. కానీ ఇదిగో ఆ పేపర్ మీద ఉన్నటువంటి ప్రతి అక్షరాన్ని నా దగ్గర ఉన్న ఎర్ర రంగు ఎలాగైతే కప్పేసిందో నా యేసు రక్తం నా పాప దోషాలన్నిటినీ కప్పేసింది. హల్లెలూయా. ఇప్పుడు అవేమీ లేవు, అవేమీ కనిపించవు, నేను పరిశుద్ధుడినే. ఆమేన్. నమ్ముతున్నారా? మరి పాపనని ప్రార్థన చేస్తారా? రోజు పాపలే, బాప్తిసం పొందిన పాపలే, ప్రభు వాళ్ళలో పాలు పంచుకుంటున్న పాపలే, అంతా పాపలే. పరిశుద్ధులు ఎవరు కూడా లేరు. దయచేసి గమనించాలి ప్రియుల. సత్యం ఏంటి తెలుసా? ఎప్పుడైతే నువ్వు నమ్మి బాప్తిసం పొందావో, యేసు రక్తం చేత నువ్వు కడగబడ్డావో, నువ్వు నూతన సృష్టివి. గతం గతించిపోయింది. నీ మీద ఏ దోషము పనిచేయదు, ఏ శాపము పనిచేయదు, ఏ చేతబడి శక్తులు పనిచేయవు. హల్లెలూయా. ఇది సత్యం. కానీ నువ్వు నమ్ముతావు ఏంటంట? నా మీద ఏదో చేతబడి శక్తి పనిచేస్తుంది, నాకు ఎవరు ఏదో చేయించారు, నాకు తల తిరిగినట్టు అనిపిస్తుంది, నా వెనకాల ఏదో నీడొచ్చినట్టు అనిపిస్తుంది, కాబట్టి నాకేదో, అంతే భ్రమ. ఎప్పుడైతే నువ్వు నమ్మవో అక్కడి నుంచి దొరుకుతుంది మాట సైతాన్ గాడికి.
యోబు గారు అంటారు కదా, నేను దేనికైతే భయపడ్డానో అదే నా మీదకి వచ్చింది. మా జాగ్రత్తగా గమనించాలి, చాలా ఇంపార్టెంట్ విషయాలు ఇవన్నీ కూడాను. ఈ సత్యం తెలియకపోతే మీరు చాలా దెబ్బతింటారు. నీ జీవితంలో ఏది నీకు ఎంత మాత్రం హాని చేయదు. ఆమెన్. దేవుడు మన పక్షంగా ఉండగా మనకు విరోధంగా రూపించబడిన ఏ ఆయుధము వర్ధిల్లదు. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత గొప్ప గొప్ప సాక్ష్యాలు వింటున్నారండి, ఎంత అద్భుతమైన సాక్ష్యాలు వింటూ ఉన్నారు. నమ్మదగలైనటువంటి సత్యాలు, నమ్మటానికి వీలైనటువంటి సాక్ష్యాలు వింటూ ఉన్నాం. ఏమీ లేదు, వాళ్ళు నమ్మేసి పలుకుతున్నారనమాట. ఏ శ్రమలు చేసావు దేవా, నీకు వందనాలు, థ్యాంక్ యూ అంతే. వాళ్ళకి తెలిసిన వాళ్ళు థ్యాంక్ యూ చెప్పడం. నిజంగా అటువంటి అద్భుతాలు జరుగుతూ ఉన్నాయి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దావీదు గొలియాతు యుద్ధం ఎప్పుడు జరిగిందంటండి? ఉదయమే. ఆమెన్, ఆమెన్, హల్లెలూయా. కాబట్టి దేవుడు మనకి చక్కటి వర్తమానం పంపేటువంటి తన సేవకుల ద్వారా ఎప్పుడంట? ఉదయమే. ఇశ్రాయేలు ప్రజలకు ఒక నియమ నిబంధన ఉండాలి, ఒక సిస్టమ్ ఉండాలి, ఒక ధర్మశాస్త్రం ఉండాలి, ఒక డిసిప్లిన్ ఉండాలని ధర్మశాస్త్రం అనగా 10 ఆజ్ఞలు ఎప్పుడు ఇచ్చాడంటే దేవుడు? ఉదయమే. ఆ 10 ఆజ్ఞలు పలకను మళ్ళీ పగలు కొడితే మోసేని దేవుడు రమ్మన్నాడు. ఎప్పుడు? ఉదయమే. కూలిపోయిన పలకలు మళ్ళీ ఇచ్చింది ఎప్పుడు కూడా? ఉదయమే. కాబట్టి ఈరోజు నీ జీవితంలో ఒకవేళ దేవుడిచ్చిన ఆశీర్వాదం కోల్పోయేమో, మళ్ళా ఆశీర్వాదం పొందుకోవాలంటే ఉదయమే, ఉదయమే, ఉదయమే. అమెన్, అమెన్. కాబట్టి ఉదయకాల సమయం చాలా ప్రాముఖ్యమైనటువంటిది. మోసేకు ఆజ్ఞలు ఇవ్వటం కూడా ఉదయమే. అలాగే ఎరుకో గోడలు కూలినటువంటి విచిత్రమైన విషయం కూడా ఎప్పుడంటండి? ఉదయమే. ఇంకెన్ని చూడండి, చాలా చెప్పాను నేను ఒక వర్తమానాలు, ఇవన్నీ కూడా మీరు చూడవచ్చు. అన్నీ కూడా ఎప్పుడు జరిగాయి? మరి ఇన్ని అద్భుతాలు ఉదయం జరుగుతుంటే ఎలా పడుకోగలుగుతారు మీరు? మెలకు రావట్లేదు అంటారేంటి? గోడలు కూలిపోతుంటే నిద్ర అవుతా ఎవరన్నాను? ఇప్పుడు అక్కడెక్కడ బాంబులు పడుతున్నాయి అనుకోండి, వాళ్ళు నిద్ర అవుతున్నారా? ఏమా నిద్రపడలేదు కదా, వాళ్ళు చాలా భయపడుతూ ఉంటారు. అలాగే నీ శత్రు గోడలు కూల్చేటువంటి సమయంలో నువ్వు ఎలా నిద్రపోగలుగుతావు? నీకు ఆహారం అద్భుతంగా కురిపించబడుతుంది, నీకు మన్నా అంటే నీకు సమృద్ధి, నీకు ఐశ్వర్యం, నీకు ఆశీర్వాదం ఆ వచ్చేటువంటి సమయంలో నువ్వు ఎలా నిద్రపోగలుగుతావు? గ్యాస్ సిలిండర్ 3 గంటలకు డెలివరీ అంటే ఎవరు నిద్రపోతారా? అస్సలా ఇంకా నిద్రపోరన్నమాట. అలా కూర్చున్నారన్నమాట, గుమ్మం దగ్గర కాసుకుని కరెక్ట్గా 3 గంటలకు వస్తారేమో అని చెప్పి ఎలాగైనా సరే డెలివరీ తీసుకోవాలని చెప్పేసి. చూసారా, ఆసక్తి ఉన్నవాళ్ళు ఏ శక్తి ఆపదో. అక్కడ ఉంటుంది ఆసక్తి, అక్కడ కాదు నీకు ఉండవలసింది. నువ్వు దేవుని సందులో ఉన్నావంటే, దేవునికి నువ్వు సమయం ఇచ్చావంటే, ఈరోజు మీరు ఇంతమంది రావటానికి కారణం తెలుసా? మేము అక్కడ దేవునికి సమయం ఇచ్చాం కాబట్టి ఇక్కడ మిమ్మల్ని ఇంతమంది దేవుడు ఇంతమందిని తోడుకుని వచ్చాడనమాట. హల్లెలూయా. కాబట్టి ఎవరైతే మీరు దేవునికి సమయాన్ని ఇస్తారో మీకు ఏది కావాలో అది మీ దగ్గరికి వస్తుంది. ఆమెన్. నువ్వు దేవుని దగ్గర మోకరించినట్లయితే ప్రతి సమస్య నీ దగ్గర మోకరిస్తుంది వచ్చి. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మా జీవితంలో మేము అనుకుంటుంటాం అనమాట, నేను అనుకునేవాడిని అనమాట. ఏమనంటే, ప్రభా ఇలా చేయాలి, ఇలా ఆల్నెట్ చేయాలి, ప్రభా ప్రతి మరి నెలలో 4 ఆల్నెట్లు చేయాలి అని ఎప్పుడైతే ఆశపడుతున్నానో అన్ని మార్గాలు దేవుడు సరళం చేసుకుంటూ వెళ్తూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, మీకు దగ్గరలో ఉంటే ఖచ్చితంగా ఒక ఆల్ నైట్ కానీ అటెండ్ అవ్వండి. లేనట్లయితే ప్రతి ఆల్ నైట్ని ఖచ్చితంగా మీరు ఆన్లైన్లో ఉండి ఇంట్లోంచి కూడా మీరు పాలు పంచుకోవచ్చు. ప్రతి శుక్రవారం ఆల్ నైట్ చేశాడు దేవుడు. అమెన్, అమెన్. కాబట్టి ఈ రోజున తెల్లవారుజామున చీకటితోటే ప్రాతకాలం వంటి ఇవన్నీ కూడా మరి యోర్దాను నది పాయలవటం, ఎర్ర సముద్రం పాయలవటం, ఏది చూసినా కూడా ఉదయకాల సమయంలోనే ఉన్నది. అటువంటి ఉదయాన్ని మీరు సద్వినియోగం చేసుకోవాలని చెప్పి ప్రభు పేరట మనం చేస్తూ ఉన్నాను. చివరి సమయానికి వచ్చేస్తాం మనం. మరి బైబిల్ గ్రంథంలో అపోస్తుల కార్యాలు మీరు చదివినట్లయితే, అపోస్తుల బోధ యందును, సహవాసమందును, రొట్టె విరిచిన యందును, ప్రార్థన యందును ఎడతెగక ఉండెడి. హల్లెలూయా. అందుకనే ప్రతిరోజు ప్రభు బల్ల, ప్రతిరోజు ప్రభు సన్నిధి మేము ఏర్పాటు చేస్తాం. చక్కగా దాంట్లో పాలు పంచుకోండి. ఈ సమయంలో మరి మీ అందరికీ కూడా బాప్తిసం పొందినటువంటి వారు మాత్రమే తీసుకోండి. ప్రభు బల్ల మీ దగ్గరకు వస్తుంది. దాన్ని మరి స్వీకరించి మీరు వెంటనే మోకరించి చక్కగా మరి అది ప్రభు బలలో పాలు పంచుకుంటూ ఉండగా మనల్ని మనం తగ్గించుకుందాం, మనం దేవునికి సమర్పించుకుందాం. దేవా, ఇదిగో నీవు నా కొరకు చేసిన త్యాగాన్ని. ఎప్పుడైనా సరే ప్రభు బల్ల తీసుకునేటప్పుడు చాలామంది ఏం చేస్తారంటే, పాపిని, నేను పాపం చేశాను, తప్పు చేశాను, ఇది గుర్తు చేసుకుంటారు. కానీ వాస్తవానికి ఏం చేసుకోవాలంట? ప్రభు వల్ల తీసుకున్న ప్రతిసారి ప్రభువుని గుర్తు చేసుకోవాలి. హల్లెలూయా. నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టు దీన్ని చేయడం దేవుడు చెప్తే ప్రతిసారి ఏం చేస్తారు తెలుసా? అందరూ పాపాలు గుర్తు చేసుకుంటుంటారు. పాపాలు కాదు, ప్రభుని గుర్తు చేసుకోవాలి. హల్లెలూయా.
బాప్తీసం పొందిన వాళ్ళందరూ మోకరించండి. మరి మీ దగ్గరికి ఆ యొక్క ప్రభు బల్ల వస్తూ ఉండగా ప్రతి వారు స్వీకరించవలసిందిగా ప్రభు పేరట మనం చేస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా.